ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందని తెలిపారు. ఖైరతాబాద్కు ఉప ఎన్నికలు వచ్చినా భయపడనని, ఎదిరించి కొట్లాడతానని అన్నారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఉంటానని తెలిపారు. తాను ప్రస్తుతానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యేనని, స్పీకర్ నుంచి మళ్లీ నోటీసులు వస్తే మాట్లాడతానని తెలిపారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటికే వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని అన్నారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దానం నాగేందర్ అని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. అఫిడేవిట్ స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి, మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. నేను చెప్పాను కదా, మా స్పీకర్ ఏమి ఇచ్చిండో ఢిల్లీ చూడలేదు. మా అడ్వకేట్ ఢిల్లీ నుంచి పంపించాడు. చూసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే కదా నేను, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని చెప్తాను. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది. దానికి రేపు జవాబు వేరే చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా యొక్క రిప్లై ఉంటుంది. స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అందుకే నేను ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను. నేను స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను. దానం నాగేందర్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, దానం నాగేందర్ వ్యాఖ్యల్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ బట్టే తన రియాక్షన్ ఉంటుంది అంటే స్పందించారు. సో దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి హాట్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఏదైతే స్పీకర్ నోటీసులకు తన అడ్వకేట్ ద్వారా ఏదైతే సమాధానం ఇచ్చామని చెప్పి, అయితే స్పీకర్ నుంచి ఇంకా జవాబు రాలేదని చెప్పి దానం నాగేందర్ మాట్లాడారు. విచారణకు తను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా ఎక్కడ చెప్పలేదని చెప్పి కూడా దానం నాగేందర్ మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది. దానం నాగేందర్ పదే మాట్లాడుతూ మీరు ఏ పార్టీ అని చెప్పి అడిగే ప్రశ్నకు మాత్రం నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యేని కదా, ప్రస్తుతం ఎమ్మెల్యేనే కదా అనుకుంటూ మాట్లాడారు. అయితే గతంలో మనం చూసాం దానం నాగేందర్ మాట్లాడుతూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, మిగతా పార్టీ ఫిరాయించినటువంటి వారు ఏ పార్టీలో ఉన్నారనేది వారే చెప్తారు, వారి వ్యక్తిగతం అది. బట్ కానీ ఈ రోజు మాట్లాడుతూ మాత్రం దానం నాగేందర్ ప్రస్తుతం నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను, ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని కూడా మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూసి ఆ రియాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని చెప్పి కూడా ఏదైతే దానం నాగేందర్ గుర్తు చేశారు. సో సస్పెండ్ చేస్తుంటే నేను మరోలాగా మాట్లాడేవాడిని అని చెప్పి కూడా దానం నాగేందర్ తన కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇక రాజీనామా చేయాల్సి వచ్చినా, అనర్హత పిటిషన్ వేసినా భయపడేది లేదు. గతంలో కూడా ఆసిఫ్ నగర్ నుంచి ఎంఐఎం సంబంధించినటువంటి పూర్తిస్థాయి బలం అక్కడ ఉంది. అయినా నేను పోటీ చేసి గెలిచాను, ఎప్పుడు ప్రజల్లో ఉంటాను, ప్రజాక్షేత్రంలో ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా నేను ఎన్నికలకు భయపడేది లేదు, ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పి కూడా దానం నాగేందర్ హాట్ కామెంట్ చేశారు. అయితే తనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అడ్వకేట్ నోటీసుల ద్వారా ఇచ్చారు. సో తనకు ఆ విషయాలన్నీ తెలియదు. సో తనను ప్రస్తుతం అయితే నేను పిటిషనర్ని పిలుస్తారని చెప్పి భావిస్తున్నాను. పిటిషనర్ని పిలిచిన తర్వాత నన్ను పిలుస్తారని చెప్పి భావిస్తున్నాను. అప్పుడు నేను ఏదైతే వ్యక్తిగతంగా కూడా స్పీకర్ విచారణకు హాజరవుతానని చెప్పి కూడా దానం నాగేందర్ చెప్తున్నారు. సో మొత్తానికి దానం నాగేందర్ ఇష్యూలో ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతుంది, విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి? దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2024లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేశారు. మరి ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తాయి. కాబట్టి రేపు పిటిషనర్కి సంబంధించినటువంటి వాదన స్పీకర్ ముందు ఉంది. మరి ఇరు వర్గాల వాదన ఎలా ఉండబోతుంది, స్పీకర్ దానం నాగేందర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆసక్తి, ఉత్కంఠ అయితే రాజకీయ పార్టీలో అయితే నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.